ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు థాంక్స్ చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎంపీలతో కలిసి ఢిల్లీలో వెంకయ్యను కలిశారు కడియం. అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి ఫైల్ తొందరగా కదిలేందుకు కారణం వెంకయ్య అన్నారు. రాష్ట్రంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు కడియం. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని కలవడం జరిగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంలో వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దానికి వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, మా ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య, లక్షలాది మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్య. ఇది పరిష్కారం కాకపోవడం వలన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రాక, సూపర్వైజరీ పోస్టులన్నీ ఖాళీగా ఉండడం వలన విద్యా వ్యవస్థ కొంత దెబ్బతింటున్నది. వారి చొరవ వలన ఇవాళ రాష్ట్రపతి గారు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులకు ఆమోదం తెలిపారు. అందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఏకీకృత సర్వీసులకు ఆమోదం తెలిపి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందో దాన్ని ఏ రకంగా అమలు చేయాలనే దానిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఫర్దర్గా ఏ రకమైన లీగల్ లిటిగేషన్స్ రాకుండా పదోన్నతులు కల్పించాలనే ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది.